హలో హాల్, నేను మీ పద్మావికే. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఫుల్గా ఎంజాయ్ చేసి చూడొచ్చు. అప్పుడైతే మేము ఇంకా 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామనగా నైట్ అయితే ఒక హోటల్లో స్టే చేసామని చెప్పాను కదా. మార్నింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా లాగేజ్ అంతా సర్దేసుకుని ఫ్రెష్గా రెడీ అయిపోయాము. మార్నింగ్ చాలా వెదర్ అయితే కూల్గా ఉంది. బయట చూసారు కదా ఎలా ఉందో. సో మార్నింగ్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మంది కనిపిస్తున్నారు. నైట్ అయితే ఒక లైట్ లేదు, ఎవరు లేరు. అయ్య బాబు ఇలా ఉంది ఏంట్రా బాబు అనుకున్నాము. అంటే పక్కన రోడ్డుకి ఇటు ప్రక్కల కూడా లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా లేవన్నమాట. లారీల రవాణా ఎక్కువ ఉంది. ఇటు రోడ్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఆ భయానికే మేము మధ్యలో డ్రాప్ అయిపోయామన్నమాట. ఘాట్ రోడ్ ఉంది కాబట్టి మనం స్లోగా వెళ్ళడం బెటర్ అని చెప్పేసి మధ్యలో స్టే అయితే ఇంకా రెడీ అయిపోయాం స్టే చేయడానికి. ఇంకా చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో. మన సైడ్ ఎండలు బిభత్సంగా ఉన్నాయి. ఏ చెట్టు కూడా ఎండిపోయే కనిపించింది, కానీ ఇక్కడ పచ్చగా గడ్డి సూపర్ అని చెప్పాలి. ఎంత బాగుందంటే నిజంగా ఇంత బాబు ఇంత ఎండాకాలంలో లేదేంటి ఇక్కడ సైడ్ అనిపించింది. సో ఎనీవే ఒక ఆడమనిషి అయితే నాకు కనిపించలేదు. ఇటు మొత్తం మగవాళ్ళే కనిపించారు. ఇంకా అదే అనుకున్నాను కొంచెం డేంజరస్ గానే ఉందని. సో ఎనీవే ఇంకా బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. స్టార్ట్ ఇంకా అది ఒక పార్ట్ లాగా మీరు ఒక అవగాహన అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే నేను ఇది సెకండ్ వన్ అనమాట. మేము ఇంకా బయలుదేరాము. గోవాకి వెళ్ళడానికి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామని చెప్పాము కదా. చూసారు కదా పొలాలు ఎంత చక్కగా పండిస్తున్నారో. అసలు ఇటుపక్క అటుపక్క పచ్చడి చేనులు, ఇటుపక్క అటుపక్క పచ్చడి చెట్లు సూపర్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పలేము, అంత గ్రీనరీగా ఉంది. ఇటు అసలు రెండు వైపుల చెట్లు మధ్యలో అసలు అంటే నేను ఫస్ట్ టైమే నేను చూడడం. అయితే మీరు ఒకవేళ చూస్తుంటే ఓకే హ్యాపీ, కానీ నాకు మాత్రం ఫస్ట్ టైమే. ఆ థ్రిల్ ఆ హ్యాపీనెస్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే సమ్మర్లో ఒక ఊటీ వెళ్ళినంత ప్రశాంతంగా అనిపించింది. మన వాళ్ళకి అంతే కదా. ఎందుకంటే మనం వెళ్ళాము, ఇలా గ్రీనరీ చూసాము. అసలే సమ్మర్లో అంటే అది గ్రేట్ అప్ అని చెప్పొచ్చు. అండ్ అటు నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఇటు నుంచి ఒక వే చూపించింది, అటు నుంచి మనం హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక వే చూపించింది. అది గూగుల్లో కూడా అసలు మనం నమ్మలేము. అది ఇటు నుంచి ఎటు పట్టుకెళ్ళిద్దో కూడా తెలియదు, కానీ డైరెక్షన్ తీసుకెళ్ళిద్ది కరెక్ట్గా. కానీ మనల్ని అటు ఇటు తిప్పే తీసుకెళ్ళిద్ది. దాని తెలివితేడు దాన్ని వాడుతుంది కదా. సో మొత్తానికైతే దట్టమైన అడవిలోంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మంచి మంచి అడవి, పెద్ద పెద్ద గెటప్స్ అయితే ఉన్నాయి. ఫుల్ వీడియో చూసేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలా రూట్లో వెళ్తే నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అటు ఇటు అంటే జంతువులు ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశారు. మేమైతే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఘాట్ రోడ్ అంటే నేను ఏంటి అనుకున్నాను తెలుసా అండి. ఘాట్ రోడ్ అంటే మామూలుగా మన వాళ్ళు ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళు ఉంటారేమో, చెక్ చేస్తారేమో, అందుకే ఘాట్ రోడ్ అంటున్నాడు అనుకున్నాను. ఘాట్ రోడ్ అంటే అది కాదు. ఫుల్గా ముందుకి ఇంకా దట్టమైన అడవి ఉందనమాట. అసలు దట్టమైన అడవిలోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాము. మీరు చూసేయండి. అసలు నిజంగా చెప్తున్నా, ఇలాంటి అమేజింగ్ అడవిని చూస్తే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం ఎక్సైట్మెంట్గా కూడా ఉంటుంది అనమాట. కర్ణాటక బోర్డర్లో అయితే మొత్తం అడవిలు ఉంటాయి. అండ్ లోయలు, వర్షాలు పడడం, అక్కడైతే అన్ని పంటలు వాళ్ళే పండించుకుంటారు. సూపర్ అని చెప్పేసి అసలు ఎండ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, అంత కూల్గా ఉంది వెదర్ అయితే. చూసారు కదా. ఇంకా మనమైతే ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి. దట్టమైన అడవి, పక్షుల సౌండ్, పొయ్యిక్ మనేసి అలాంటి అలా దట్టమైన అడవి నుంచి ఒక సౌండ్ రావడం అనేది అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇంకా మొత్తానికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ దారి మధ్యలో అక్కడక్కడ ఇక్కడ నాగి ఫొటోస్ తీసుకుందామన్నా కూడా అంత సీన్ లేదు. అక్కడ ఫుల్ రష్ అడవి. అసలు అందులో అంటే ఈ మూవీలో చూస్తాం కదా, అట్లనే ఉన్నాయన్నమాట. కొంచెం భయం కూడా అయ్యింది. కానీ ఘాట్ రోడ్ అంటే మొత్తానికి ఘాట్ రోడ్ సంగతి నాకు ఇవాళ అర్థమైంది. నిజంగా అదే నైట్ మేము బయలుదేరుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుండే. ఎందుకంటే ఘాట్ రోడ్ అంటే నేను ఏందో అనుకుంటున్నాను, నార్మల్గానే ఉంటుంది కదా అనుకుంటున్నాను. ఇలా లోయలు, ఇలా వంకలంకలుగా పాము నడవలాగా ఉంటుంది రోడ్డు అని నేను చూసిన తర్వాత అవి బాబాయ్ స్లోగా వెళ్ళు, హారన్ కొట్టుకుంటా వెళ్ళు అనేసి అన్నాము. నిజంగా అడపదడప డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు వెళ్తే మాత్రం స్మాష్, ఇంకా ఏం మాటలు లేవు. చూసారుగా మొత్తం లోయే చుట్టూ, ఇటు నుంచి పడ్డా అటు నుంచి పడ్డా కూడా వంకలుగా తిరుక్కుంటూ వెళ్ళాల్సిందే. చూసారు కదా ఎలా ఉందో రోడ్డు. అటు నుంచి లారీలు కూడా రావడం, అంటే ఇంకో రూట్ లేదు, ఇదే రూటు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం హైదరాబాద్కి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అడవి అయితే దాటాలి. కాకపోతే కొంచెం రోడ్డు వెడల్పుగా ఉంది, హ్యాపీ. అక్కడ కొంచెం సేఫ్ సైడే, కానీ ఈ రోడ్డు ఆ రోడ్డు పెద్ద డిఫరెంట్ ఏం లేదు, కొంచెం వెడల్పుగా ఉంది. ఖచ్చితంగా అడవి దాటాల్సిందే. నువ్వు అడవి దాటకుండా
హైదరాబాద్ రీచ్ అవ్వలేవు, అడవి దాటకుండా అండ్ గోవా కూడా రీచ్ అవ్వలేవు. చూసారు కదా ఎంత దట్టంగా ఉందో అడవి. ఇంకా స్లోగా అలా అయితే వెళ్తున్నాం అనమాట. నైట్ టైం ప్రయాణం అయితే సేఫ్ సైడ్ కాదు, అండ్ నైట్ టైం వెళ్ళనివ్వరు కూడా. అక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారనమాట. మొత్తానికి మనం మధ్యలోకి వెళ్ళినా కూడా వాళ్ళు స్టాప్ చేసి మళ్ళీ వెనక్కి పంపించేస్తారంట. మొత్తానికి మార్నింగ్ అయితే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకున్నాము. ఇంకా వెళ్తూనే ఉన్నామండి. మాక్సిమం ఎంత ఉందనంటే 60-70 కిలోమీటర్ల అడవి ఉంది. మేము 60-70 కిలోమీటర్ల అడవి దాటుకుంటూనే వెళ్తూనే ఉన్నామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. కాకపోతే సేఫ్ సైడ్గా డ్రైవ్ చేయాల్సిందే, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు మనం ఉంటే. కాబట్టి మనం సేఫ్ సైడ్గా వెళ్ళాలి. ఒకవేళ అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా రాలేదు అని అంటే ఇంకా అంతే సంగతి. కాకపోతే అటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా మనం హారని సౌండ్ ఇస్తూ వెళ్ళాం మేమైతే. అటు నుంచి కూడా చాలా స్పీడ్గా వస్తున్నారు, ఓవర్టేక్ చేస్తున్నారు. ఆ చిన్న సందులో కూడా ఓవర్టేక్ చేయడం, అందులో అటు నుంచి మళ్ళీ లారీలు రావడం, ఇవన్నీ చూసుకుంటే కొంచెం భయంగానే అనిపించింది. సో మొత్తానికి అయితే కంఫర్టబుల్గా జర్నీ అయితే స్టార్ట్ చేసాము, వెళ్ళామని చెప్పొచ్చు. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. మామూలుగా 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల అడవి అంటే ఇంకా మీరు ఊహించుకోండి ఎంత లాంగ్ ఉంటుంది అనేది. అందులో 150 కిలోమీటర్లే మన గోవా ఉంది, అందులో 70 కిలోమీటర్లు అదే ఉంది అని అంటే ఇంకా మనకి 60-70 కిలోమీటర్లు మ్యాక్సిమం నార్మల్ రూట్ కూడా ఏం లేదు. అక్కడ కూడా మినిమైజ్డ్గా అడవి అయితే ఉందన్నమాట. సో అలా వెళ్తూనే ఉన్నామన్నమాట. మొత్తానికి అయితే రీచ్ అయ్యేంత వరకు కూడా కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే గ్రీనరీ, చల్లగా, ఏసీ కూడా అవసరం లేదు కార్లో. అలా ప్రయాణించాము. రోడ్డుకి అటుపక్క మన జంతువులు ఉంటాయి కదా, పులులు, సింహాలయ ప్రొఫైల్స్ పెట్టడం, డేంజర్ అని పెట్టడం, ఇలా ఉన్నాయి. చెట్లు అయితే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తెలుసా, చిన్నగా లేవు. అడవి మళ్ళీ పుట్టలు కూడా ఎలా ఉన్నాయి తెలుసా, పుట్టలు అయితే మొత్తం మన మూవీలో చూపించినట్టుగానే ఉన్నాయి. సీరియస్లీ మూవీలో చూసినట్టుగానే ఉన్నాయి, తేడా ఏమీ లేదు. చూసారు కదా ఇలా రైల్స్ అవి వస్తూనే ఉన్నాయన్నమాట. మొత్తానికంటే కంఫర్టబుల్గా అలా రీచ్ అవుతూ వెళ్తూనే ఉన్నాము. మొత్తానికి అడవి రీచ్ అవ్వడానికి మేము పట్టింది. మధ్యలో ఒక విలేజ్ అయితే వచ్చిందనమాట. ఆ విలేజ్ని కూడా చూసాము. అక్కడ కొంచెం చెకింగ్ అలాంటివి చేస్తున్నారు. కానీ ఈ ఊరిలో ఎలా ఉంటారబ్బా ఇక్కడ అనిపించింది, ఎందుకంటే వాళ్ళకి అలవాటైన ప్రాంతం కాబట్టి హ్యాపీయే. డ్రైవర్స్ అయితే లారీ డ్రైవర్స్ని చెకింగ్ చేస్తున్నారు, కార్ వాళ్ళని అయితే నార్మల్గానే వదిలేశారు. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఎలాంటి టార్చర్ చూపించారు మాకు, ఎలా వచ్చాము అనేది కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, చూడడానికి రెడీగా ఉండండి. లైక్ కార్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఒకవేళ మీరు కారు ప్రయాణం చేస్తే నా వీడియో మీకు యూజ్ అవుతుంది. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, అలా వెళ్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఫ్యామిలీతో వెళ్తున్నాము కాబట్టి ఇలాంటివన్నీ కూడా నా వీడియోలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషనే అనుకుంటున్నాను. నేను వర్తి అనిపించవచ్చు, ఎందుకంటే ఇలాంటి ఘాట్ రోడ్లో నైట్ టైం వెళ్ళడం అయితే సేఫ్ సైడ్ కాదు. నేను ఘాట్ రోడ్ అంటే ఏదో ఊహించుకున్నా, కానీ ఏదో అయ్యింది. ఇలా ఉన్న రోడ్లో ఇప్పుడు చూడండి డబల్ రోడ్ ఇచ్చాడు, అక్కడి దాకా కూడా సింగిల్ రోడే. చూసారు కదా ఇలా వెళ్తూనే ఉన్నామండి. చాలా లాంగ్ అని చెప్పొచ్చు, లాంగ్ డిస్టెన్స్. మినిమం 70-60 కిలోమీటర్ల రోడే అని అంటే ఇది చిన్న విషయం అయితే కాదు, పాసిబిలిటీ లేదు. ఇంకా మనం ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు, మళ్ళీ మన ముందు నుంచి కూడా కార్లు అనేవి వస్తూనే ఉన్నాయి. చాలా వరకు ఫ్యామిలీస్ ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు మనలాగా చాలా మంది కూడా లోయలలో ఫొటోస్ దిగడం, అక్కడక్కడ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం, ఇదంతా కూడా నాకు కూడా థ్రిల్లింగ్ అనిపించింది. మేము కూడా ఆగాము, ఎందుకంటే మనం వెళ్తుందే ఎంజాయ్ చేయడానికి. కాబట్టి మధ్యలో డ్రాప్ అయ్యి ఇక్కడ రిలాక్స్ అవుతూ చూస్తూ నచ్చినవి కొనేసుకొని తినేసుకుంటూ అలా మధ్యలో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. లారీ చూసారుగా మన ముందు ఎలా వెళ్తుందో, ఇలా చాలా వరకు ఘాట్ రోడ్ అనేది ఉందన్నమాట. నేను ఎందుకంటే మీకు తెలియాలి రోడ్ ఎలా ఉంది, అసలు వెళ్తామా లేదా, ఇదే రూట్ ఉందా ఇంకో రూట్ ఉందా అని అంటే 2 రూట్లు ఉన్నాయి. మేము ఫస్ట్ ఈ రూట్లో వెళ్ళాము, సెకండ్ వేరే రూట్లో వచ్చాము. ఆ రూట్ ఈ రూట్కి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. మీకు నా వీడియో వర్తి అనిపిస్తుంది. ఎప్పుడైనా గోవా ప్రయాణం వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు మా వీడియో ద్వారా తెలుసుకుంటారని ఒక ఉద్దేశం. నేనైతే ఎప్పుడు ఇంత క్లారిటీగా చూడలేదు, ఎందుకంటే నేనైతే మామూలుగా అడపదడపగా డైరెక్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏ రూమ్ తీసుకోవాలి అదే చూసాను తప్ప రూట్ ఎలా ఉంటుంది అనేది నేను చూసుకోలేదు. మామూలుగా ఓకేనే హైవే ఉంటుంది అనుకున్నాను, మన వైజాగ్ వెళ్తే ఎలా ఉంటుందో రూటు మనకు గోవా వెళ్తే కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. అది నా భ్రమ అని తర్వాత అర్థమైంది. ఇటు సైడ్ గోవా అనేది చిన్న రాష్ట్రం అండ్ కింద ఉంటుంది కాబట్టి మనం పైనుంచి కిందికి దిగాల్సిందే. ఇది లోయలు అవన్నీ. ఇతను చూసాడు కదా మమ్మల్ని ఓవర్టేక్ చేయాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాడు. అందులో ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంత స్పీడ్లో వెళ్తున్నాడు, నాకు కొంచెం తగ్గడానిపించింది. అందుకే మేము స్లోగానే వెళ్ళాము హారన్ చేసుకుంటూ, ఎందుకంటే ఓవర్ స్పీడ్ మంచిది కాదు. ఎవరు వెళ్ళి ఎవరికి తగిలినా కూడా
ఇంకా అసలు ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు, మొత్తం లోయలే, ముక్క కూడా దొరకదు, తుక్కు అవుతారు. అటు నుంచి ఇటుపడ్డా, ఇటు నుంచి అటుపడ్డా, ఇలా స్లోగా నెమ్మదిగా వెళ్ళడమే మంచి సేఫ్ సైడ్ అనమాట. ఇవే కాదు ఇంకా దగ్గర ఇలా వంకలుగా ఉన్నాయండి రూట్స్. అసలు ఆ రూట్స్ అన్నీ చూసి స్లోగా వెళ్దాం అనుకుంటూ అలా వెళ్ళామన్నమాట. చూసారు కదా, సాంగ్స్ అన్ని వినుకుంటూ వెళ్ళాము. మోస్ట్లీ సాంగ్స్ అయితే పెట్టాల్సిందే, ఎందుకంటే డ్రైవ్ చేసే వాళ్ళకి బోర్ కొట్టకుండా. మధ్యలో ఒక చోట అయితే ఆగామన్నమాట. ఎత్తు కొండలు ఉన్నాయి, ఇంకా మనం ఇంకా దిగుతున్నాం కాబట్టి కొద్దిసేపు అక్కడ ఆగాము. చూసారు కదా ఎలా ఉందో, దట్టమైన అడవి, రకరకాల చెట్లు, పనస చెట్లు అయితే చెప్పనవసరం లేదు, బోల్డ్ ఉన్నాయి. ఈ వర్షాకాలంలో ఎలా ఉంటుంది అలాగే ఉందండి, నిజంగా సీరియస్ అమేజింగ్ అని చెప్పొచ్చు. మన వాళ్ళు ఏమన్నారంటే ఎండాకాలంలో ఏం పోతారు, ఫుల్ ఎండ కొడుతుంది అది ఇది అన్నారు, కానీ అంత సీన్ లేదు అక్కడ. మంచి కూల్గా ఉంది వెదర్. అందరం దిగామన్నమాట. మనం ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడే ఫ్రీగా ఉండే బట్టలు అయితే ధరించాము, ఎందుకంటే లాంగ్ డ్రైవ్ అంతా. మేడి చెట్టుకు బోల్డ్ మేడి పళ్ళు ఉన్నాయి, చిన్నవి. అలా వెళ్ళిన తర్వాత హ్యాపీగా రిలాక్స్గా మనిషి ఒక కొబ్బరి బొండం తినేసాము. కొబ్బరి బొండంలో కొబ్బరి అయితే వచ్చిందనమాట. ఆ కొబ్బరి అంతా మేము సేఫ్ సైడ్గా చాకాన్ని తీసుకెళ్ళాము. అంతా క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా అన్ని కట్ చేసి కొంచెం చక్కెర వేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మేడి పండు చూడు, మేలిమైండను, పొట్ట వేపు చూడు, పురుగులు ఉండవు, కంపల్సరీ పురుగులు ఉంటాయి దాంట్లో, మనకు చెప్పనవసరం లేదు. సో మొత్తానికి అయితే ఓపెన్ చేసి చూసాము హ్యాపీగా. ఇంకా అలా చూసామన్నమాట. ఇంకా పెద్ద పళ్ళు ఉంటాయి, కానీ మంచిగా చిన్నగా ఉన్నాయి. ఇవే కాదండి, ఫుల్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. పనస చెట్టు చూడనవసరం లేదు, మరో వీడియోలో అయితే అవన్నీ చూపిస్తాను. మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఏంటి పద్మ ఇంత లాంగ్ వీడియో చేసావేంటి అని మీరు ఆశ్చర్యపోద్దు, అసలు బోర్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా క్యాప్షన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఎందుకనంటే మేడి పండ్లు చెట్లు ఇక్కడ మన సైడ్ తక్కువే, కానీ అక్కడ అన్నీ ఉన్నాయి. నర్సరీ అంతా ఎంత అంటే వేడి అంతా కూడా ఏం లేదు. నిజంగా చెప్పాలంటే వైజాగ్ వెళ్ళినప్పుడు బొగ్గు అవుతున్నాం, ఇక్కడ వెళ్ళినప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాం, స్కిన్ కూడా మంచిగానే ఉంది. ఆహా అనుకున్నాను నేను, ఎందుకంటే హైదరాబాద్ తిరిగి వచ్చేసరికి మనమేనా అనిపించేది, కానీ చాలా మంచిగా ఫ్రెష్గానే ఉన్నాము. హైదరాబాద్ వచ్చినాక 2 రోజులకు మళ్ళీ మన స్కిన్ కలర్ వచ్చేసింది. అదే ఒక వారం 10 రోజులు పడుతుండే. చూసారుగా కచ్చగా ఉన్నాయి. తెంపుదామంటే పైన మాత్రం పళ్ళు ఉన్నాయి, పళ్ళు మక్కి రాలిపోతున్నాయి. ఇంకా అలా కొంచెం మంచిగా కొబ్బరి బొండ నీళ్ళు అయితే తాగి ఎంజాయ్ చేసాము. నేను కూడా తాగాను ఒక 2. ఇంకా హ్యాపీగా మళ్ళీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. కొబ్బరి బొండలు అయితే రీజనబుల్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఇంకా చూసారు కదా, చాలా అలసిపోయామండి, నిజంగా చెప్తున్నా, ఫుల్గా అలసిపోయాము. సో మొత్తానికైతే ఇంకా మంచిగా కొబ్బరి బొండం తీసుకొని తాగుతూ అలా నిలబడి ఎంజాయ్ చేసాము. కార్ అంతా కూర్చొని ఉన్నాం కాబట్టి పిచ్చలలా అయిపోయాం, పెద్ద పిచ్చలలా అయిపోయాం. నిజంగా చెప్పాలంటే ఫ్రెష్ అప్ అవ్వాలి. అక్కడ మేము హోటల్లో స్నానం చేయలేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కామన్నమాట. ఇంకా మొత్తానికైతే ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా ఓల్డ్ అంటే ఏమంటారు, మొత్తానికి ఓల్డ్ గోవా దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ గోవా రీచ్ అయిపోయాము. ఇంకొద్దిగా అంతే అయిపోతుంది. పిల్లలు వేరే చూపించారు హోటల్ అని, అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. అది పెద్ద బిస్కెట్ అయిపోయింది. నాకు చిరాకు వచ్చేసింది, మనం ఎందుకు ఇటు వచ్చాము, మనం సౌత్ గోవా వెళ్ళుంటే మన వాళ్ళు ఉంటారు అక్కడ, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి, పిల్లల మాటలు పట్టుకొని వచ్చేసామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. డబల్ తిరుగుడు అయింది. అట్లా మేము రీచ్ అవ్వడానికి ఎంత టైం అయింది ఏంటి అనేది మరో వీడియోతో మేము ముందుంటాను. ఆ వీడియోలో ఫుల్గా చూసేసారు. కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. చూసారు కదా, మొత్తానికి ఓల్డ్ గోవా రీచ్ అయిపోయాము మేము. చూస్తారు కదా, హ్యాపీ అనిపించింది, అమ్మయ్య వచ్చేసాంరా అనిపించింది. ఇంకొద్ది క్షణాల్లో అయితే మనము ఇంకా కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఎంట్రీ ఇవ్వాల్సిందే అనమాట. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. సో ఇంకో మరో వీడియోతో మేము ముందుంటాను. లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇంకొక వీడియోలో అయితే ఏమేమి చేసాము, ఏంటి షాపింగ్, ఏంటి ఎక్కడ స్టే చేసాము, హోటల్ ఎలా ఉంది, ఎంత ఎక్స్పెన్సివ్లో తీసుకున్నాము, ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. మీరు కార్లో వెళ్ళాలి అనుకుంటే నా వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. లైక్ ఆర్ సబ్స్క్రైబ్. ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది కూడా చెప్తాను. తక్కువ అమౌంట్లో అంటే కార్లో వెళ్తే ఎలా అవుతుంది, ఫ్లైట్లో వెళ్తే ఎంత అవుతుంది అనేది మొత్తం కవర్ అయితే చేశానమాట. సో మొత్తానికైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, చూసేయండి. మేమిద్దరం నైట్ టైం వచ్చినప్పుడు ఇదే కేబుల్ బ్రిడ్జ్ మీద బండి తీసుకొని వెళ్ళాం. నాకు చాలా భయమైంది నైట్ టైం, కానీ ఈరోజు డే టైం కేబుల్ బ్రిడ్జ్ చూస్తున్నాను. సూపర్ అని చెప్పొచ్చు. ఈ హైవే మాత్రం వేరే లెవెల్. ఇదే హైవే మన హైదరాబాద్ వరకు ఉంటే ఎక్సలెంట్గా ఉంటుండే, కానీ లేదు ఆ అవకాశము. మధ్యలో ఘాట్ రోడ్లు, అడవి, మృగాలు, జంతువులు, తెలుగు రాని వాళ్ళు, అయ్యి బాబో ఒక్క ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఈ వీడియోలో అన్ని క్యాప్షన్ అంటే కష్టం, అది పెద్ద సోదైపోతుందని నేను మామూలుగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తానికైతే చూసారు కదా, అక్కడ ఇక్కడ బోర్డ్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. మనం మధ్యలో ఇంకా బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం అనమాట, కేబుల్ బ్రిడ్జ్. చూసారు కదా, గోవాలో ఇది మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది దూరం నుంచి.
మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇంకా ఎలా వచ్చాము ఏంటి అనేది ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియో మీకు నచ్చిందా?